అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మంత్రి అనిత ఆదేశం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సోమవారం డీఆర్సీ సమావేశం ప్రారంభమైంది. గత సమావేశ నిర్ణయాల అమలుపై సమీక్షించిన మంత్రి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 18 ఏళ్ళ పిల్లడు కాదు, 16 ఏళ్ళ పిల్లడు నేరం చేసినా కూడా మనం కేసు పెడతాం కదా, చట్టంలో ఉంది కదా. 18 సంవత్సరాల పిల్లోడు తప్పు చేసాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి. పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు, ఈరోజు గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీ కెమెరాస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేశారన్నది క్లియర్ గా తెలిసింది. లేకపోతే ఒక అమాయకమైన అబ్బాయి ఈరోజు బలయ్యేవాడా ఆ కేసులో? ఈరోజు నేనేమంటానంటే, ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలన్న తపన, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపన ఉంటే ఈరోజు బతికేవాడేమో ఆ మనిషి. ఇప్పుడు అది కాకుండా ఈరోజు తన బిడ్డను కాపాడుకోవాలన్న ఆరాటంతో ఈరోజు మళ్ళీ తిరిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పి మనకు వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయిని రిమాండ్కి యాజ్ పర్ రూల్ వెళ్ళాము, యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్ రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి, ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడితే ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారు కోడికత్తి శ్రీని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేసి వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తన జైల్లోనే ఉన్నాడు కోడికత్తి శ్రీని.